హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా. ఈరోజు మగ్గం వర్క్ ఎలా కుట్టుకోవచ్చు, ఎంత ఈజీగా కుట్టుకోవచ్చు అన్నది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. అలానే వర్క్ ఫ్రేమ్స్ ఉంటాయి, ఐడియా ఉంది కదా. అదేనండి, హ్యాండ్ వర్క్ కుట్టుకునే ఫ్రేమ్స్ అంటాం. ఆ ఫ్రేమ్ కలెక్షన్ ఎన్ని ఉన్నాయి నా దగ్గర అన్నది కూడా ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి, మీకు స్టార్టింగే ఇరిగిపోయిన ఫ్రేములు చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా? అవునండి, ఇష్టమైన ఫ్రేములు అలా బ్రేక్ అయిపోతే ఎంత బాధగా ఉంటుంది కదా. మీరే చెప్పండి. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం పంపించిన ఈ ఫ్రేమ్స్ ఇప్పటికి కూడా అట్లానే చెక్కు చెదరకుండా ఉన్నాయంటే మరి ఎంత మంచి ఫ్రేమ్స్ అని అర్థమైందా? అలా నేను కుట్టేటప్పుడు ఆ స్పీడ్ మీద అలా తీస్తున్నప్పుడు ఫట్ పని సౌండ్ వచ్చి ఇదిగో ఇలా ఇరిగిపోయినాయండి. అందుకే ఇంకా నేను ఇందాక చెప్పాను కదా, నా దగ్గర ఫ్రేమ్ల కలెక్షన్ ఉంది అని చెప్పి. ఎన్నున్నాయో చూశారు కదా. ఇందాక ఇరిగిపోయిన ఎన్ని పాత ఫ్రేమ్లండి. ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫ్రేమ్లన్నీ కొత్త ఫ్రేములండి. ఈ ఫ్రేములు ఎలా మనకి ఈ క్లాత్కి పెట్టేసి హ్యాండ్ వర్క్లు ఎంత మంచిగా చేసుకోవచ్చు. అలానే మగ్గం వర్క్ కూడా నేర్చుకునేటప్పుడు చాలా చక్కగా మగ్గం వర్క్ నేర్చుకోవచ్చండి. అలానే హ్యాండ్ వర్క్ కుట్టుకునేటప్పుడు ఆ ఫ్రేమ్ పెట్టే విధానం వల్ల మనకి క్లాత్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అదే ఇక్కడ మనకి ఇప్పుడంటే అన్ని చోట్ల దొరుకుతున్నాయండి. నేను 20 ఏళ్ల క్రితం అని చెప్పాను కదా, ఈ ఫ్రేములు నాకు లండన్ నుంచి మా సిస్టర్ పంపించిందండి. అప్పటి నుంచి ఇరిగిపోయినా కూడా నేను ఎలా వాడాను అన్నది మీరు స్కిప్ చేయకుండా చూడండి. అలానే కొత్తగా తీసుకొచ్చుకున్న ఫ్రేమ్ ఎంత ఈజీగా పెడుతున్నానో చూస్తున్నారా? అలా సెట్ చేసేసేయటమేనండి. చూసారు కదా నేను ఎలా పెట్టాను అన్నది. అదే మనకి ఇక్కడ అందుబాటులో ఇక్కడ ఫ్యాన్సీ షాప్లో దొరికే ఫ్రేమ్ కనుక ఇలా పెట్టామనుకోండి, ఎక్కడో ఒక చోట కొంచెం క్లాత్ అంతా బ్రేక్ ఇచ్చినట్టుగా ఇర్లబడిపోతుందండి. ఈ క్లాత్ వచ్చేసి అలా ఈ ఫ్రేములకి ఈ క్లాత్ అలా పాడవదండి. అందుకే నాకు నచ్చి ఈ ఫ్రేములు పాడైపోయినా చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకొని మరీ కుట్టుకోవటానికి ప్రిపేర్ అయ్యాను. చూసారా, ఇరిగిపోయింది ఆ ఫ్రేమ్, గమనించారు కదా. ఇప్పుడు ఆ ఇరిగిన ఫ్రేమ్ నేను ఎలా పెడుతున్నాను మీరే చూడండి. మాకెందుకు ఇంత కంఠశోష, ఎందుకు చెప్తున్నావు నువ్వు అని అనుకుంటున్నారు కదా. ఫ్రేమ్లు రకరకాల ఫ్రేమ్స్ ఉన్నాయండి. హ్యాండ్ వర్క్ కుట్టుకునేటప్పుడు చిన్న సైజు, పెద్ద సైజు, అలానే డిజైనర్ వేరు ఫ్రేమ్స్ అండి. చూసారా, శారీస్కే కదండి ఈ ఫ్రేములకు కూడా డిజైన్ ఉన్నాయి. చూసారా, పెద్ద సైజు, రౌండ్ సైజు, ఓవెల్ సైజు, అలానే చూస్తున్నారా బ్రేక్ అవ్వకుండా ఉంటే ఎంత ఈజీగా పెట్టచ్చో. అలానే క్లాత్ పాడవదండి. 1కి 2 సార్లు చెప్పాను. ఎక్కడ దొరికినాయి ఏంటి, మా చెల్లి లండన్ నుంచి పంపించినప్పుడు, అరే నేను వర్క్ చేసుకుంటాను, హ్యాండ్ వర్క్ మగ్గం వర్క్ చేస్తాను, ఆ టైంలో నీకు ఉపయోగపడతాయి అని చెప్పి లండన్ నుంచి ఆ 20 ఏళ్ల క్రితం పంపిస్తే భలే ఆనందం అనిపించిందండి. చెల్లి పంపించినప్పుడు ఇంత బాగున్నాయి ఈ ఫ్రేమ్స్, భలే ఉన్నాయి అని చెప్పి అదొక ఇదిగా, అంటే వర్క్ చేస్తూ ఉన్న టైంలో చాలామంది మీ దగ్గర ఉన్న ఫ్రేమ్ భలే ఉంది, భలే బాగుంది, ఈ ఫ్రేమ్ ఎక్కడ దొరుకుతున్నాయని మేము కూడా తీసుకొచ్చుకుంటామని అడిగిన వాళ్ళు బోల్డ్ మంది అండి. నేను నవ్వుతూ ఇక్కడ దొరకవండి, లండన్ నుంచి మా చెల్లి పంపించిందండి నేను ఆ రోజుల్లో భలే గొప్పగా చెప్పేసేసుకున్నాం. ఇప్పుడు అన్ని చోట్ల అదేనండి, అమెజాన్లో కానీ ఎక్కడైనా మనకి అందుబాటులో ఇప్పుడు దొరుకుతున్నాయండి. మగ్గం వర్క్ నేను ఇప్పుడు ఎలా కుడుతున్నానో గమనించండి. కానీ మగ్గం వర్క్ నేర్చుకోవటానికి ఈ ఫ్రేమ్ ఉపయోగపడుతుందండి, కుట్టడానికి ఉపయోగపడదు. మగ్గం వర్క్ కుట్టాలి అంటే అదేనండి, ఇప్పుడంటే బ్లౌజులు బట్టికే కుట్టుకుంటున్నాం. అదే నేను 20 ఏళ్ల క్రితం అన్నాను కదా, నేను 22 సంవత్సరాల క్రితం మగ్గం వర్క్ చేయటం స్టార్ట్ చేశానండి. అప్పుడంటే చీరలు కుట్టామండి. ఇప్పుడు ఒక బ్లౌజు కుట్టాలి అంటేనే వేలకు వేలు ఖర్చు పెడుతున్నాం. అలానే బ్లౌజ్ కుట్టాలి అంటే బోల్డ్ అంతసేపు టైం పడుతుందని ఫీల్ అవుతున్నాం. అప్పటి రోజుల్లో మీటర్లు చీరలు కుట్టామండి. ఎట్ట కుట్టామో ఏమో ఇప్పుడు తలుచుకుంటుంటే, అదే సినిమాల్లో డైలాగ్ ఉంటుంది కానీ అబ్బా ఆ పాత రోజులు ఉన్నాయే అని అంటాను చూసావా, అలా అలా అప్పుడప్పుడు నేను కూడా అనాలనిపిస్తుందండి. అవునండి, అప్పుడు తెగ కుట్టాము అసలు. ఎన్ని చీరలు, ఎన్ని జాకెట్లు, ఎన్ని డ్రెస్సులు, అలానే ఎన్ని షర్ట్స్,
మా మా పిల్లలకి షర్ట్‌లకి కూడా మంచిగా మగ్గం వర్క్ చేశానండి. ఈ ఫ్రేమ్‌కి నేనిప్పుడు ఎలా ఫిట్ చేసి, ఎలా మగ్గం వర్క్‌లో గొలుసు కుట్టు కుట్టాను. అలానే లీవ్స్ వేశాను. అలానే ముడి కుట్టు కూడా కుడుతున్నాను. అదేనండి ముడి కుట్టు కాదు సారీ. ఆ లీఫ్ వేసినప్పుడు ముడి వేయాలి గదా! అలానే గొలుసు కుట్టు కుట్టినప్పుడు ముడి వేయాలి గదా! మధ్యలో ఎక్కడన్నా ఊడిపోయిందనుకోండి, ముడి వేసే దాంట్లో సరిగ్గా గనక వేయకపోతే అంతే. చీర మొత్తం అలా ఊడిపోతది. ఇంతకీ ఈ సోదంతా మాకెందుకు అనుకుంటున్నారు కదా! చెప్తానండి. మగ్గం వర్కు నేర్చుకోటానికి వచ్చారండి. వాళ్ళకి నేర్పిస్తూ ఇలా ఒక మంచి వీడియో నా దగ్గరున్న ఈ ఫ్రేముల కలెక్షన్ మీతో షేర్ చేసుకుంటే బావుంటుంది గదా! అని అనిపిచ్చి, ఈ ఫ్రేముల కోసమేనండి గుర్తుగా ఉంటుంది గదా! మన యూట్యూబ్ ఛానల్‌లో ఇలా అప్‌లోడ్ చేస్తే ఎన్నో సంవత్సరాలు అలా గుర్తుండిపోతుంది అనని చెప్పి, ఈ ఫ్రేమ్స్‌తో అలా వీడియో తీయటానికి నాకు ఉత్సాహం అనిపిచ్చి, ఇదిగో ఇంత మంచి వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. చూస్తున్నారా నేను మీతో మాట్లాడుతూనే అలా కుట్టేస్తున్నానని అనుకుంటున్నారా? అవునండి. ఈ ఫ్రేమ్‌లో హ్యాండ్ వర్క్ కుట్టుకోవటానికి చాలా ఈజీ. అలానే హ్మ్, మగ్గం వర్క్‌కి, హ్యాండ్ వర్క్‌కి తేడా ఒకసారి చెప్పనా? హ్యాండ్ వర్క్ నేర్చుకున్న వెంటనే మనకి వెంటనే వర్క్ వచ్చినట్టు అనిపిస్తది. అదే మగ్గం వర్క్ 4 రోజుల టైం పడతదండి. ఒకసారి వర్క్ అంటూ వచ్చిందా చాలా ఈజీగా మనం చీరలు, బ్లౌజులు మంచిగా కుట్టుకోవచ్చు. అదే హ్యాండ్ వర్క్ అనుకోండి, ఆ కొంచెం కుట్టాలంటే గంటలు, గంటలు, రోజులు, రోజులు పడతాయి. అదే మగ్గం వర్క్ అనుకోండి చాలా తక్కువ టైంలోనే వర్క్ మంచిగా ఫినిష్ అవుతది. చూసారా? వీళ్ళందరూ ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళు ఎలా కుట్టారో, స్టార్టింగ్ ఎలా కుట్టారో గమనించారా? ఆఖరికొచ్చేసేటప్పటికి ఇదిగో ఇలా ముద్ద కుట్లు, అలానే అద్దాలు, రేకులు ఇలా రకరకాల కుట్లు ఈ మగ్గం వర్క్‌లోనే వస్తాయండి. స్ప్రింగ్ కుట్టు అన్నీ నేర్చుకోవచ్చు. అన్నీ ఈ మగ్గం మీదే ఇప్పుడు ఎన్ని కుట్లు వస్తున్నాయి చూసారు కదా! ఎలా ఉంది నేను అప్లోడ్ చేసిన ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అలానే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. కొత్త వీడియోస్‌తో మీతో షేర్ చేసుకుంటూనే ఉంటాను. ఎలా ఉన్నాయి నా ఫ్రేమ్‌ల కలెక్షన్